దేశ ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు కమలం పార్టీ ఏపీ కార్యదర్శి కోల ఆనంద్. ముస్లింలకు వక్ఫ్ బోర్డు ద్వారా వారికి సంబంధించిన ఆస్తులను కోల్పోకుండా న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కోలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదన్నారు. అందరికీ ఒకే న్యాయం కలిగే విధంగా కార్యాచరణ చేపట్టడమే బీజేపీ లక్ష్యమని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పేర్కొన్నారు కోల ఆనంద్. 2014 నుంచి ఇప్పటి వరకు 3 పర్యాలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. ఏదైనా కూడా ఒక చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుడతా ఉంది. తెలుసు ఈ భారతదేశంలో వక్ఫ్ ప్రాపర్టీ గురించి మరి వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలా, రద్దు చేసి ఏం చేస్తాం, ఎవరు ఎత్తుకుంటున్నాం దాన్ని? ముస్లింల ప్రాపర్టీకి చట్టపరమైన హక్కులు కల్పించి వారందరికి కూడా ఎవరైతే నిరుపేద ముస్లింస్ ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరూ బాగుపడే విధంగా అన్ని చట్టాలలాగా మిగతాకు ఉన్నటువంటి మతాలకు ఉన్నటువంటి చట్టాలు కూడా వక్ఫ్ బోర్డు చట్టాలకు ఒకే చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు నానాటికి కోనసీమ ముఖద్వారంగా